జస్ట్ ఒక్క మాట మాట్లాడు. ఈనాటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు పాలేరు శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు ఆర్థిక మంత్రి బట్టి గారికి, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీహరి గారికి, ప్రియమైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, పత్రికా విలేకరులు, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఏర్పడ్డటువంటి తెలంగాణలో అసాధ్యం అనుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క కలలు నెరవేర్చడానికి, ఆమె అనుకున్నటువంటి తెలంగాణని సృష్టించడానికి, తెలంగాణ ప్రజల కోరికలని, ఆశలని, ఆశయాల్ని తీర్చడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకున్నటువంటి అసాధ్యమైనటువంటి కోరికని సుసాధ్యం చేసి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు మన జిల్లాకి ఇచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉభయ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు సుదీర్ఘకాలం లభించినప్పటికీ నా జీవిత కోరిక, నా జిల్లా ప్రజల యొక్క శాశ్వత కోరిక దగ్గరలో ఉన్నటువంటి గోదావరి జలాల్ని ఈ 10 నియోజకవర్గాలకి పంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నా యొక్క కోరికని మధ్యలో ఆగిపోయినటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు అధికంగా ఖర్చు అవుతుంది అని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి యొక్క సహాయ సహకారాలతోటి గత నెలలోనే దానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ చేసి ఈనాడు భూసేకరణ చేసి తద్వారా అన్ని నియోజకవర్గాల్లో గోదావరి జలాలు పారించడమే కాదు, భవిష్యత్తులో కృష్ణా జిల్లాలో మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆ ఆయకట్టు 3 లక్షల ఎకరాలని కూడా స్థిరీకరించేటటువంటి మహద్భాగ్యాన్ని ఇవాళ కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉభయ జిల్లాల రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏటా 1,00,000-1,50,000 ఎకరాలతోటి ఈ 3 సంవత్సరాల్లోనే సుమారు 5-6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటటువంటి మహద్భాగ్యం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి సారథ్యంలో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నియోజకవర్గానికి కూడా నేను కొద్ది రోజులు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. కరువుకి నిలయమైనటువంటి ఈ నియోజకవర్గం, మంచినీళ్ళకి అల్లల్లాడేటటువంటి నియోజకవర్గం, తాగునీటికి, సాగునీటికి కష్టపడేటటువంటి నియోజకవర్గం, సస్యశ్యామలం చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. అందుకని ఈరోజు పాలేరు నియోజకవర్గం పచ్చని పంటలతోటి, పచ్చని రాసులతో తొలతూగుతుందంటే అది నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి కోరిక. సాగరం మీద ఎత్తిపోతల పథకాలతోటి పాటు, పాలేరులో భక్త రామదాస్ తోటి పాటు ఈనాడు పాలేరు పామాయిల్కి కూడా ఒక హబ్బుగా అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గం. ఒకప్పుడు పాలేరు అంటే పిల్లని ఉన్నటువంటి నియోజకవర్గం, ఇప్పుడు మీ పిల్లని చేసుకుంటామని వచ్చేటటువంటి నియోజకవర్గం, మీ భూముల్లో పంటలు పండి పసిడి రాసులు నింపేటటువంటి నియోజకవర్గం పాలేరు. అన్ని గిరిజన తండాలకి రహదారులు వేసేటటువంటి అవకాశం వచ్చింది. 4 మండలాలకి జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అన్ని నియోజకవర్గాలకి అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి మహద్భాగ్యం నా జీవితంలో, నా రాజకీయ చరిత్రలో నాకు కలిగింది. అందుకని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన సారథ్యంలో గోదావరి జలాలతోటి పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ హబ్బుగా తయారవుతున్నటువంటి